హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి, అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని ఇస్తే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆయిల్ ప్యాకెట్స్ ఎందుకు పనికిరావన్నీ పడేస్తూ ఉంటాం కదండి. ఆయిల్ అయిపోయిన తర్వాత ప్యాకెట్ని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ ప్యాకెట్లో ఆయిల్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చిని ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్లో ఇలా స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అవసరం తీసుకుని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అలానే పచ్చిమిర్చి కుళ్ళిపోకుండా, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా ఆయిల్ ప్యాకెట్లో గోధుమ పిండినైనా మనం చపాతీ పిండి ఎక్కువగా కలుపుకున్నప్పుడు ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటుంది కదండి. ఇలా ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి 2 days అయినా 3 days అయినా పిండి అయితే ఎండిపోకుండా అలానే ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఆయిల్ ప్యాకెట్స్ పడేయకుండా చక్కగా మనకి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 2, బెండకాయలు కట్ చేసేటప్పుడు ఒక్కోసారి జిగురు వచ్చేస్తూ ఉంటుంది కదండి మొక్కలను. ఇలా బెండకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాకుకి కొంచెం నిమ్మరసం ఇలాగా అప్లై చేసేసి తర్వాత బెండకాయ ముక్కలు కోసామనుకోండి, జిగురు లేకుండా చక్కగా మనం కట్ చేయడానికి కూడా ఎటువంటి ఇసుక లేకుండా ఉంటుందండి. ఈ విధంగా చక్కగా బెండకాయలను కట్ చేసేటప్పుడు ఈ విధంగా కొంచెం నిమ్మరసం అయితే ఇలా చాకుకి అప్లై చేసేసి ఇలా కట్ చేసామనుకోండి, జిగురు లేకుండా ఉంటుంది. కట్ చేయడానికి కూడా మనకి ఎటువంటి ఇసుక లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఏదైనా ఒక బాక్స్ లాంటిది తీసుకొని దానిలో అయితే ఇలాగ రైస్ని అయితే పోసుకొని దానిపైన ఇలా ఎగ్స్ పెట్టేసేసుకొని ఒక చాటు పెట్టుకున్నాం అనుకోండి, ఎగ్స్ మనం అనుకోకుండా తీసినా కూడా అవి పగిలిపోకుండా ఉంటాయండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా రైస్లో చక్కగా ఎగ్స్ పెట్టేసుకుని ఇలా మూత పెట్టేసుకుని ఒక చాటు పెట్టుకుని మనం అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి చేయి తగిలి ఎగ్స్ పగిలిపోతూ ఉంటాయి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా టిప్ నెంబర్ 4, పచ్చివి టమాటాలు త్వరగా పండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వరకు అవుతుంది. ఏదైనా ఒక ప్లేట్లో కొంచెం అయితే సాల్ట్ తీసేసుకొని ఇలా సాల్ట్ పైన ఇలాగ టమాటాలను పెట్టామనుకోండి, పచ్చిగా ఉన్న టమాటాలైనా చక్కగా ఒక నైట్ అలా మనం సాల్ట్లో ఆ విధంగా పెట్టేసామనుకోండి, చక్కగా నెక్స్ట్ డే మార్నింగ్ మనం కర్రీ చేసుకోవడానికి చక్కగా ఉంటాయి. టమాటాలు కూడా పండు. నెంబర్ 5, చపాతీలు చేసుకునే కర్ర అయితే ఉంటుంది కదండి. చపాతీ కర్ర తీసుకొని ఈ విధంగా మనం చేతి మొద్దు పారిపోయినట్లు కానీ, కాళ్ళు కానీ మొద్దు పారిపోయినట్లుగా, బ్లడ్ సర్క్యులేషన్ లేక చాలా పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి. ఇలాగ చపాతీ కర్రను తీసుకొని ఇలా మసాజ్ చేసినట్లుగా ఇలా రఫ్ చేసి రుద్దుకున్నాం అనుకోండి, మనకి మొద్దు పారిపోయినటువంటి స్కిన్ చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగిద్దండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 6, పాలు మనం ఒక్కొక్కసారి అనుకోకుండా కాయటం మర్చిపోతూ ఉంటాం కదండి. అలాంటి టైంలో పాలు ఇరిగిపోతాయోనని భయంతో మనం డౌట్గా పెడుతూ ఉంటాం కదండి. ఒక్కోసారి ఇరిగిపోతాయి అనే డౌట్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలాగా మనం మర్చిపోయినప్పుడు పాలు కాయకుండా డౌట్గా ఉన్నప్పుడు ఆ పాలల్లో 2 drops అయితే ఇలాగో కొబ్బరి నూనె వేసేసుకొని ఇలాగే గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని ఇలాగా మనం మరిగించుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. పాలు ఇరిగిపోకుండా అలానే ఉంటాయి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ పాలు ఇరిగిపోతాయని డౌట్గా ఉన్నప్పుడు కొబ్బరి నూనె 2 drops వేసేసి ఇలా మరగపెట్టుకోండి, చక్కగా పాలు ఇరిగిపోకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 7, లెమన్ అయితే ఒక హాఫ్ కట్ చేసేసుకొని ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఇలా లవంగాలను అయితే ఒక 5-6 తీసుకొని ఇలా ఆ వాటర్లో లవంగాలను వేసేసి ఇలాగా ఒక హాఫ్ నిమ్మ చెక్కని అందులో రసం పిండేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. ఫ్రిడ్జ్ తీసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 8, మనం పిండి జల్లించుకునేటప్పుడు ఒక్కోసారి పిండి పక్కకు తొలగి ఇదంతా కూడా కింద పోతూ ఉంటుంది కదండి. పిండి కింద పడకుండా ఇలా చక్కగా ఎలా జల్లించుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఒక గ్లాసు అయితే ఇలా పెట్టేసుకొని అక్కడక్కడే ఇలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి, పిండి తొలగిపోకుండా చక్కగా మనకి పిండి అయితే అటు ఇటు తొలగిపోకుండా చక్కగా కిందకైతే పడిపోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. కుక్కర్ మనం అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, ఒక్కోసారి అడుగున బాగా ఇలాగా బ్లాక్గా ఉండేసి బాగా ఇలాగ పెచ్చులు కట్టినట్లుగా ఉంటుంది కదండి. మనం ఎంత క్లీన్ చేసినా ఆ
మరక అనేది పోదు కదండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా కుక్కర్లో లెమన్ తీసుకొని ఒక హాఫ్, బేకింగ్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా మనం రఫ్ చేసి క్లీన్ చేసి ఒక 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా కుక్కర్ అడుగునన్నటువంటి బ్లాక్గా ఉన్నటువంటి అట్ల కట్టినటువంటి మరకలైనా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఈ విధంగా మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది కదండి. మనం అప్పుడప్పుడు ఒక 1 మంత్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇలాగ బ్లాక్గా కుక్కర్లో మనకి ఒక్కోసారి మాడిపోతూ ఉంటాయి కదండి. ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా పావు ఇలా ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 10, మునగాకు కరివేపాకు ఎన్నో పోషక విలువలు ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి మనం కర్రీస్లో వేసినా కూడా ఇష్టపడిన వాళ్ళు తీసేసి పక్కన పెడుతూ ఉంటారు. వీటిల్లో ఎక్కువగా పోషక విలువలు ఉంటాయి కాబట్టి తినని వారు కూడా చాలా చక్కగా తింటారండి. ఈ విధంగా ట్రై చేయండి. మునగాకు కరివేపాకు సంపల్లో తీసుకొని ఇలా వాటర్లో క్లీన్ చేసుకొని ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచుకోవాలండి. ఎండలో పెట్టిన తర్వాత ఇలా ఎండిపోతుంది కదండి ఆకు. ఇలాగా ఎండిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక కళాయి పెట్టేసుకొని కళాయిలో ఈ విధంగా ఈ ఆకుని అయితే అంటే హీట్గా మరీ హీట్ అవసరం లేదు, కొంచెం హీట్ చేసేసి ఆకుని ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ పౌడర్ని మనం కర్రీస్లో యూజ్ చేసుకున్నాం అనుకోండి, తినని వారు కూడా తింటారండి. ఈ విధంగా మనం కొత్తిమీర అయితే కర్రీస్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. మనం కొత్తిమీర ఏ విధంగా అయితే కర్రీస్లో యూజ్ చేసుకుంటామో లాస్ట్లో ఇలా కరివేపాకు పౌడర్ మన కర్రీస్లో వేసుకున్నాం అనుకోండి, తినని వారు కూడా చక్కగా తింటారు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా ఒక గాజు చేసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, కర్రీస్లో యూజ్ చేసుకోవడానికి చక్కగా ఉంటుంది. కరివేపాకు తొక్కలు అయితే వేరి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. అన్నం ఒక్కొక్కసారి అనుకోకుండా మాడిపోతూ ఉంటుంది కదండి. అలా మాడిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని ముందుగా రైస్ గిన్నెని ఆ వాటర్లో పెట్టేసి తర్వాత ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ రైస్లో పెట్టామనుకోండి, ఆనియన్ను చక్కగా ఇలా మాడ్ స్మెల్ను పీల్చుకుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం అంత కొంచెం అడిగినటువంటి రైస్ని మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా తినొచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇలా హోల్స్ ఉన్న గెడ్ని అయితే తీసుకొని ఎగ్ని అయితే ఒకటి తీసుకోవాలండి. ఇలాగ ఎల్లోని తీసేసి వైట్ వరకే తీసుకోవాలండి. ఇలాగా మనం ఈ విధంగా హోల్స్ ఉన్న గెడ్ పైన ఈ విధంగా సపరేట్ అయిపోతాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా సపరేట్ చేసేసుకొని ఎల్లో వరకు తీసేసి ఇలా వైట్ తీసుకోవాలండి. దీంట్లో ఒక స్పూను వరిపిండి వేసుకోవాలండి. అలానే ఒక స్పూన్ అయితే పసుపు వేసేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ని కూడా వేసేసి ఒక హాఫ్ అయితే నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలండి. ఇలా మొత్తం కూడా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన ఫేస్ పైన ఒక్కొక్కసారి అంటే 35-40 ఇయర్స్ వచ్చేసరికి మనకి ఫేస్ పైన ముడతలు లాంటివి కనపడుతూ ఉంటాయి కదండి. ముడతలు చక్కగా పోతాయండి. మన ఫేస్ పైన ఇలాగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని వీక్లీ 2 టైమ్స్ మనం ఇలాగా మన ఫేస్ పైన అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ కూడా మంచి గ్లోయింగ్ అయితే ఉంటుంది. అలానే మన ఫేస్ పైన ఉన్నటువంటి ముడతలు చక్కగా పోతాయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం చక్కగా ఇంట్లోనే ఈ విధంగా చక్కగా తయారు చేసుకొని మన ఫేస్ పైన ఉన్నటువంటి ముడతలు కానీ అలానే మనకి నల్లగా ఉన్నటువంటి కళ్ళ కింద మచ్చలు ఉంటాయి కదండి, ఆ మచ్చలు కూడా పోతాయండి. ఈ విధంగా ట్రై చేయండి. మన ఫేస్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫేస్ కూడా మంచి బ్రైట్నెస్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనం తినే కల్తీ ఫుడ్ వల్ల అందరికీ కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతూ ఉంది కదండి. ఈ విధంగా మనం ఎటువంటి మెడిసిన్స్తో పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇలాగ మనం గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మనం ఈ విధంగా గ్యాస్ ప్రాబ్లమ్ని పోగొట్టుకోవచ్చండి. ఒక స్పూను వాము, ఒక స్పూను జీలకర్ర, ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేసేసుకొని ఇలాగా మన ఫింగర్తో బాగా రఫ్ చేసి ఇలా మనం రఫ్ చేసిన తర్వాత ఇలా నోట్లో వేసేసుకొని సప్పరిస్తూ ఉన్నాం అనుకోండి, గ్యాస్ ప్రాబ్లం చక్కగా తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఒక్కొక్కసారి మిగిలిపోతే పారబోస్తూ ఉంటాం కదండి. వేస్ట్ అని పారబోసే బదులు మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. ఆ పూల మొక్కలకి ఈ వాటర్ని ప్లాంట్స్కి ఇస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా మనకి మంచి క్రాప్ అయితే ఉంటుందండి. మొక్కలు కూడా చక్కగా బలంగా పెరుగుతాయి, మంచి ఫ్లవర్స్ అయితే పూస్తూ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 15,
ఇలాంటి నెట్ బ్యాగ్స్ మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఈ నెట్ బ్యాగ్స్లో అయితే ఎల్లుల్లిపాయలని ఈ నెట్ బ్యాగ్లో పెట్టేసి చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులన్నా కూడా ఎల్లుల్లిపాయలు పాడవకుండా ఉంటాయండి. ఎల్లుల్లిపాయలు మనం బయట పెట్టేస్తూ ఉంటాం కదండి, ఎక్కువగా బూజు వచ్చేసి తుట్లు కట్టినట్లుగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలాగ నెట్ బ్యాగ్లో పెట్టేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా ఎల్లుల్లిపాయలు పాడవడం అనేది జరగదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.